గుడ్ మార్నింగ్ మిత్రులందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఎస్సీ కార్పొరేషన్ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలను కల్పించడానికి సబ్సిడీ పైన ఈవీ ఆటోలను అంటే ఎలక్ట్రికల్ ఆటోలను మరియు ఎలక్ట్రికల్ స్కూటీలను అందజేయడం అనేది జరుగుతుంది. సబ్సిడీ పైన అంటే ఇక్కడ ఈవీ ఆటోలను అంటే ప్యాసింజర్ ఆటోలను కానివ్వండి, గూడ్స్ ఆటోలను కానివ్వండి 70% సబ్సిడీ పైన వీరికి అందించడం అనేది జరుగుతుంది. మిగతా 30%ను బ్యాంకు రుణంగా ఇవ్వడం అనేది జరుగుతుంది. ఆ రుణాన్ని మీరు ఈఎంఐలో తిరిగి చెల్లించవలసి ఉంటుంది. ఈవీ స్కూటర్లను అయితే మాత్రము 90% సబ్సిడీ తోటి మీకు 90,000కే ఇవ్వడం అనేది జరుగుతుంది. 10,000ను మీకు బ్యాంకు రుణంగా అందించడం అనేది జరుగుతుంది. ఈ విధంగా ఎస్సీ కార్పొరేషన్ సబ్సిడీ పైన ఈవీ ఎలక్ట్రికల్ ఆటోలను ఇక్కడ మీకు 90,000 రూపాయలకే ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈవీ స్కూటర్లను 10,000 రూపాయలకే అందించడం అనేది జరుగుతుంది. ఈ అవకాశాన్ని తెలంగాణలోని ఎస్సీ కమ్యూనిటీకి సంబంధించినటువంటి నిరుద్యోగులు ఉపయోగించుకోండి. దీనికి సంబంధించినటువంటి దరఖాస్తుల గడువును కూడా పొడిగించడం అనేది జరిగింది. ఈ మార్చి 24వ తేదీతోటి గడువు ముగిసింది. ఆ గడువును ఏప్రిల్ 2వ తారీఖు వరకు పొడిగించడం అనేది జరిగింది. ఇది మంచి అవకాశము. ఏప్రిల్ 2వ తారీఖు వరకు మీరు ఆన్లైన్లో ఈ పథకాల కోసము దరఖాస్తు చేసుకోండి. ఆన్లైన్లో ఏ వెబ్సైట్లోకి వెళ్ళి చేసుకోవాలి అంటే OBMMS వెబ్సైట్లోకి వెళ్ళి మీరు ఈ ఎస్సీ కార్పొరేషన్ సబ్సిడీ ఆటోల కోసము, స్కూటర్ల కోసము మీరు దరఖాస్తు చేసుకోండి. ఇక జిల్లాల వారీగా ఇక్కడ కేటాయింపులను కూడా ప్రభుత్వం చేయడం అనేది జరిగింది. ఏ జిల్లాకు ఇక్కడ సబ్సిడీ ఆటోలను ఎన్ని కేటాయించింది, ఈ స్కూటర్లను ఎన్ని కేటాయించింది అన్న లిస్టును కూడా అవుట్ చేయడం అనేది జరిగింది. మీ జిల్లాకు సబ్సిడీ ఆటోలు ఎన్ని వచ్చాయి, సబ్సిడీ ఈ స్కూటర్లు ఎన్ని వచ్చాయి అన్న విషయాన్ని ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తాను. ఇక్కడ ముందుగా ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి ఇక్కడ స్కూటర్లు 90 రావడం అనేది జరిగింది. ఆటోలు 45 కేటాయించడం అనేది జరిగింది. ఇక మంచిర్యాల జిల్లాకు సంబంధించి 185 స్కూటర్లను 91 ఆటోలను కేటాయించడం అనేది జరిగింది. నిర్మల్ జిల్లాకు సంబంధించి 100 స్కూటర్లను 50 ఆటోలను కేటాయించడం అనేది జరిగింది. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాకు సంబంధించి 75 స్కూటర్లను 37 ఆటోలను కేటాయించడం అనేది జరిగింది. కరీంనగర్కు 173 స్కూటర్లు 85 ఆటోలు కేటాయించడం అనేది జరిగింది. జగిత్యాల జిల్లాకు ఇక్కడ 152 స్కూటర్లను 75 ఆటోలను కేటాయించడం అనేది జరిగింది. పెద్దపల్లి జిల్లాకు 142 స్కూటర్లు 71 ఆటోలను, రాజన్న సిరిసిల్ల జిల్లాకు 95 స్కూటర్లను 46 ఆటోలను, ఇక్కడ నిజామాబాద్ జిల్లాకు 200 స్కూటర్లను 99 ఆటోలను, ఇక్కడ కామారెడ్డి జిల్లాకు 140 స్కూటర్లను 70 ఆటోలను, హన్మకొండ జిల్లాకు 179 స్కూటర్లను 90 ఆటోలను కేటాయించడం అనేది జరిగింది. వరంగల్ జిల్లాకు 117 స్కూటర్లను 60 ఆటోలను కేటాయించడం అనేది జరిగింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు సంబంధించి 87 స్కూటర్లను 41 ఆటోలను కేటాయించడం అనేది జరిగింది. ములుగు జిల్లాకు సంబంధించి 40 స్కూటర్లను 21 ఆటోలను కేటాయించడం అనేది జరిగింది. జనగాం జిల్లాకు సంబంధించి 110 స్కూటర్లను 54 ఆటోలను కేటాయించడం అనేది జరిగింది. మహబూబాబాద్ జిల్లాకు సంబంధించి 96 స్కూటర్లను 48 ఆటోలను కేటాయించడం అనేది జరిగింది. ఖమ్మం జిల్లాకు సంబంధించి 256 స్కూటర్లను 128 ఆటోలను కేటాయించడం అనేది జరిగింది. భద్రాద్రి జిల్లాకు సంబంధించి 130 స్కూటర్లను 66 ఆటోలను కేటాయించడం అనేది జరిగింది. మెదక్ జిల్లాకు సంబంధించి 119 స్కూటర్లను 59 ఆటోలను కేటాయించారు. సంగారెడ్డి జిల్లాకు సంబంధించి 257 స్కూటర్లను 125 ఆటోలను కేటాయించడం అనేది జరిగింది. సిద్దిపేట జిల్లాకు సంబంధించి 172 స్కూటర్లను 86 ఆటోలను కేటాయించడం అనేది జరిగింది. ఇక్కడ మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించి 115 స్కూటర్లను 58 ఆటోలను కేటాయించడం అనేది జరిగింది. నారాయణపేట జిల్లాకు సంబంధించి 83 స్కూటర్లను 42 ఆటోలను కేటాయించడం అనేది జరిగింది. ఇక్కడ వనపర్తి జిల్లాకు సంబంధించి 85 స్కూటర్లను 43 ఆటోలను కేటాయించడం అనేది జరిగింది. ఇక్కడ నాగర్ కర్నూలు జిల్లాకు సంబంధించి 167 స్కూటర్లను 84 ఆటోలను, ఇక్కడ జోగులాంబ గద్వాల్ జిల్లాకు సంబంధించి 109 స్కూటర్లను 55 ఆటోలను, నల్గొండ జిల్లాకు సంబంధించి 270 స్కూటర్లను 132 ఆటోలను, ఇక్కడ సూర్యాపేట జిల్లాకు సంబంధించి 193 స్కూటర్లను 95 ఆటోలను, యాదాద్రి భువనగిరి జిల్లాకు సంబంధించి 118 స్కూటర్లను 60 ఆటోలను, తర్వాత వికారాబాద్ జిల్లాకు సంబంధించి 168 స్కూటర్లను 82 ఆటోలను,
మేడ్చల్ జిల్లాకు సంబంధించి 215 స్కూటర్లను, 106 ఆటోలను, రంగారెడ్డి జిల్లాకు సంబంధించి 388 స్కూటర్లను, 151 ఆటోలను, హైదరాబాద్ జిల్లాకు సంబంధించి 270 స్కూటర్లను, 163 ఆటోలను కేటాయించడం అనేది జరిగింది. ఓకే ఫ్రెండ్స్, క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను. ఈ విధంగా జిల్లాల వారీగా ఈ స్కూటర్లను, ఈ ఆటోలను, ప్యాసింజర్ ఆటోలను, గూడ్స్ ఆటోలను కేటాయించడం అనేది జరిగింది. వన్స్ అగైన్ మీకు రిపీట్ చేస్తున్నాను, ఏప్రిల్ 2వ తారీఖు వరకు దరఖాస్తు చేసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం అవకాశాన్ని కల్పించడం అనేది జరిగింది. తెలంగాణలోని ఎస్సీ కమ్యూనిటీకి సంబంధించినటువంటి నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి, దరఖాస్తు చేసుకోండి.